మాల్దీవులతో వివాదం కొనసాగుతున్న వేళ లక్షద్వీప్ను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దిశగా ఓటన్ అకౌంట్ బడ్జెట్లో చేసిన ప్రస్తావన ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. మధ్యంతర బడ్జెట్లో స్వయంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన అక్కడి టూరిజానికి ఊతమిచ్చేలా కనిపిస్తోంది. ప్రముఖ పర్యాటక కేంద్రాలను ప్రచారం చేయడానికి వీలుగా వడ్డీ రహిత దీర్ఘకాలిక రుణాలు ఇవ్వబోతున్నట్లు బడ్జెట్ ప్రస్తావనలో ఉంది. అక్కడ మౌలిక వసతుల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వబోతోంది. వసతుల కల్పనతో పాటు నాణ్యమైన సేవల ఆధారంగా పర్యాటక కేంద్రాలకు రేటింగ్ ఇచ్చేలా ఒక ఫ్రేమ్వర్క్ సిద్ధం చేసినట్లు కేంద్రం తెలిపింది. పోర్ట్ కనెక్టివిటీ పెంచుతారు, టూరిజం ఇన్ఫ్రా ఇతర సౌకర్యాలను దీవుల్లో ఏర్పాటు చేస్తామన్నారు కేంద్ర మంత్రి. వీటిలో లక్షద్వీప్ కూడా ఉండడంతో కేంద్రం వైఖరి ఏంటో చెప్పకనే చెప్తోంది. ఏ చర్యల వల్ల ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని ఆర్థిక మంత్రి తెలిపారు. లక్షద్వీప్ కు ఈ స్థాయిలో ప్రచారం రావడానికి కారణం గత నెలలో ప్రధాని మోడీ అక్కడ పర్యటించడమే. ఆ సందర్భంగా ప్రధాని డైవింగ్, స్కార్గలింగ్ చేశారు. ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. ఆ ప్రాంత ప్రకృతి అందాలను పరిచయం చేశారు. సాహసాలు చేయాలి అనుకునేవారు లక్షద్వీప్ కు రావచ్చని ఈ విధంగా పర్యటన కొనసాగింది. ఈ క్రమంలో మాల్దీవుల మంత్రులు ప్రధాని మోడీ పైన భారత్ పైన చేసిన అనుచిత వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య దౌత్య వివాదానికి దారితీశాయి. ఆపై మాల్దీవులు వద్దు లక్షద్వీప్ ముద్దు అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. ప్రస్తుతం భారత్ నుంచి మాలేకి వెళ్లే పర్యాటకుల సంఖ్య బాగా తగ్గిపోయింది. అయితే వాస్తవానికి లక్షద్వీప్ ప్రాంతాన్ని పర్యాటక హబ్ గా మార్చేందుకు కేంద్రం ఎప్పటి నుంచో ప్రణాళికలు వేస్తోంది. తాజా వివాదంతో ఆ ప్రయత్నాలు ఊపందుకున్నాయని చెప్పుకోవాలి. దేశం మొత్తం ఏకతాటిపైకి వచ్చింది. 32 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న లక్షద్వీప్ లో 35 దీవులు ఉన్నాయి. సెప్టెంబర్, మే మధ్యకాలంలో ఇక్కడ వాతావరణం పర్యాటకానికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. బీచ్లు, పగడపు దీవులు, సముద్ర సాహస క్రీడల పరంగా చూస్తే ఇది మాల్దీవులకు ఏమాత్రం తీసిపోదు. కాకపోతే మౌలిక సదుపాయాలతో పాటు అంతర్జాతీయ స్థాయి ఆతిథ్య సేవలను మరింతగా అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంది. పర్యాటకులు పెరిగినప్పుడు ప్లాస్టిక్, చెత్త పేరుకుపోతాయి. ఇవి దీవుల సహజత్వాన్ని, వాటి ప్రత్యేకతను దెబ్బతీసే ప్రమాదం ఉంది. అందుకే లక్షద్వీప్, అండమాన్లలో టూరిజం ప్రాజెక్టులను పర్యావరణ హితంగా మార్చడానికి ఎన్నో చర్యలు చేపట్టాలి. ఇప్పుడు ఈ దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.